కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 22వ అధ్యాయం 6 నుండి 8 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యమై 8వ వచనము: అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మరోసారి మీ పాదాలు పట్టుకొంచున్నాము. కృపచేత ఆదరించువాడా స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి, మేలుతో నింపండి. ఈ వాక్యము మీది ప్రభు. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్తిగా మరుగు చేసి మీ స్వరము వినిపింప చేయమని వేడుచున్నాను. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం ఎక్కుచూ ఉన్నారు. ఈ మోరియా పర్వతం ఎక్కుచుండినప్పుడు అబ్రహాము యొద్ద దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును మరో చేతితో కత్తిని పట్టుకుని వారిద్దరూ ఆ పర్వతమునకు వెళుతున్నారు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఇలా అంటున్నాడు, నా తండ్రి అని పిలిచారు. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు ఇస్సాకు, తండ్రి, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది అని అడిగారు. అప్పుడు అబ్రహాము ఇచ్చుచున్న సమాధానము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాడు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం దేవుడే చూచుకొనును. ఏంటి? ఆయన గొర్రెపిల్లను సిద్ధం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము తన మాటలలో ఎంత విశ్వాసం కనిపిస్తుందో చూడండి. గడిచిన దినాల్లో మరి 22వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు అతడు 3 సార్లు పరిశోధించబడ్డాడని మనం విన్నాం. అయితే ఈరోజు ఆయన 3 పర్యాయములు ప్రియులారా తన మాటలలో విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లుగా చూస్తున్నాం. విషయం ఏంటంటే, మరి అబ్రహాము గారు ఇంటి యొద్ద నుండి బయలుదేరినప్పుడు భార్యకు చెప్పాలి కదా. భార్య ఏమని అడిగి ఉండొచ్చు? ఎక్కడికి వెళుతున్నారంటే, అమ్మా, ఇదిగో దేవుడు నన్ను బలి అర్పణ చేయమన్నారు, వెళుతున్నాను. ఇస్సాకు ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదా, బాబుని తీసుకుని వెళతాను అంటాడు. ఆమె సరే తీసుకువెళ్ళనంటది.
చూడండి పిల్లరా, అబ్రహాము శారముతో మాట్లాడి బయలుదేరాడు. అబ్రహాము అంతకు మునుపు ఆమె పేరు శారాయి అయి ఉండగా శారా అంటూ పిలిచాడు. పిల్లరా, తన యొక్క విశ్వాసం యువరాణి అంటూ పిలిచాడు. అలాగనే ఫలం పొందారు. వారు ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు. పనివారులతో మరి అబ్రహాము అంటారు, అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అంటారు. అంటే నాట్ ఏ సింగులర్ వర్డ్, ఇట్ ఈజ్ ఏ ఫ్లూరల్ వర్డ్. అది ఏకవచనమై ఉండక బహువచనము. వస్తాము అంటే దాని ఆంతర్యం ఏంటి? నా కొడుకుని తీసుకుని వస్తానని. ఇప్పుడు మూడవదిగా ఇస్సాకు అడిగితే అంటున్నారు అబ్రహాము గారు, కుమారుడా దేవుడే చూచుకొనును అంటున్నారు. ఆత్మీయులారా, అబ్రహాము తన ఆంతర్యము నుండి విశ్వాసంతో ఏ వాక్కునైతే పలికారో, ఏ మాటనైతే పలికారో ఆ మాట తన యందు ప్రభువు నిర్ధారణ చేసి నిరూపించారు. ఆయన అంటున్నారు, దేవుడే చూచుకునంటే దేవుడే ఇస్తాడు, దేవుడే చేస్తారు అంటున్నారు. నిజమే పిల్లారా, మన ప్రభువునకు అసాధ్యమైనది ఏది లేనే లేదు. ఆదికాండం 18:14 మందు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభు పలికారు. ఆ అసాధ్యమైనది ఏదీ లేదనే సత్యాన్ని అబ్రహాము గారు రూఢిగా విశ్వసించారు గనుకనే మాటలు పలికారు, విశ్వసించారు గనుకనే క్రియలు చేశారు, విశ్వసించారు గనుకనే అద్భుతములు తన కన్నులారా చూచారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. విశ్వసించాడు, మాట్లాడాడు. విశ్వసించారు, క్రియలు చేశాడు. విశ్వసించారు, అద్భుతాలను చూశారు. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో మరి ఎన్నో దేవుని వాక్యాలు వింటున్నాం. ఆ భక్తుడు ఎంతో విశ్వాసంగా జీవించారు, ఈ భక్తుడు ఎంతో విశ్వాసంగా జీవించారని మనము చెప్పుకుంటూ సంతోషిస్తున్నాం. కానీ ఆచరణలోనికి వచ్చేసరికి ఆ విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, మరి అబ్రహాము తన జీవితమందు తన కుమారుడైనటువంటి ఇస్సాకు వేసిన ప్రశ్నకు, డాడీ గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు ఓ తండ్రిగా తన హృదయం ఎంత తలడిల్లిపోయి ఉండొచ్చు. ఓ తండ్రిగా తన హృదయం గుండె ఎంత బరువెక్కువై ఉండొచ్చు పిల్లరా. అయితే అట్టి పరిస్థితుల్లో కూడా తన విశ్వాసం ఎక్కడ కూడా చెక్కు చెదరలేదండి. ఈ మాటల గురించి నా ఆత్మీయులారా, మరి మన కళ్ళెదుట మన అన్నంటే నన్ను కూడా కలుపుకున్నాను అర్థం. కొన్నిసార్లు ప్రతికూలమైన సంఘటనలు, మనుషులు ప్రతికూలమైన మాటలు మన చెవులు విన్నప్పుడు మన విశ్వాసం ఏమైపోతుంది? మన భక్తి ఏమైపోతుంది? ఓ ప్రక్కన అబ్రహాము 100 సంవత్సరములు పైబడినటువంటి వ్యక్తి అయినా కన్న కుమారుణ్ణి బలి అర్పించుటకు బలిపీఠం మీద పరుండు పెట్టబడుతున్న సమయం ఆసన్నమైపోయింది. కానీ పిల్లరా, తన విశ్వాసంలో ఎక్కడైనా ఆ తుణికిసలాట జరిగిందా? లేదు పిల్లరా. ఆ కుమారుడు ప్రశ్నించినప్పుడు, డాడీ ఎక్కడ గొర్రెపిల్ల, డాడీ ఎక్కడ గొర్రెపిల్ల అంటే హృదయంలో ప్రక్కన, నాన్న గొర్రెపిల్ల గొర్రెపిల్ల అంటే వింటరా, ఆ గొర్రెపిల్ల నువ్వే అని అబ్రహాము మనసు ప్రేరేపణ రాదా? అట్టి ప్రేరేపణ మనసులో కలిగిన తను విశ్వాసంతో మనోనేత్రాలు తెరవబడిన వాడై ప్రభు వైపు చూస్తూ అంటున్నాడు, నాన్న దేవుడే గొర్రె పిల్లను సిద్ధం చేస్తారు నాన్న. ప్రియులారా, ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా,
మరి నీ ఎదుట పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, నీకు భిన్నంగా ఉన్నప్పుడు, ఇంటి వారి ద్వారా వ్యతిరేకత, బంధువుల ద్వారా వ్యతిరేకత, శరీరంలో వ్యతిరేకత, జీవితం లేక తలంపుల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు నువ్వు పోరాటం ఎలా సలుపుతున్నావు? ప్రభు వైపు చూడగలుగుతున్నావా? అబ్రహాము కుమారుడు అడిగిన ప్రశ్నకు గుండె బరువెక్కిపోయి విశ్వాసం ఎక్కడన్నా తొణికిసలాడిందా? లేదు కదా. అబ్రహాము జీవితంలో అంత నమ్మకం ఉన్నదండి. కనుకనే కాబోలు దేవుని ద్వారా అన్ని అద్భుతములు తన జీవితంలో చూడగలిగాడు. మరి అబ్రహాము మరొక విషయం ఏంటంటే, ఇస్సాకు విషయంలో నానా దహన బలికి గొర్రెపిల్లను దేవుడే సిద్ధం చేస్తారని చెప్పారు కదా. అది అబ్రహాము నోట ఓ ప్రవచనంగా పలకబడిందని నా అభిప్రాయం. ఎందుకంటే దేవుడే బలి కొరకైన గొర్రెపిల్లను సిద్ధం చేస్తారు అని చెప్పారు. ఒకసారి యోహాను సువార్త 1:29 ఏమనున్నది? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అంటే యేసును గొర్రెపిల్ల అంటూ సంబోధించారు. ఇక 1:36 మనం ఏం చూచాము? అతడు నడుచుచున్న అదే యోహాను సువార్త 1:36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నారు. అబ్రహాం ఏమన్నారు? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచును అన్నారు. ఇప్పుడు ఆ దేవుని గొర్రెపిల్ల ఎవరో కాదు, మన రక్షకుడైన యేసు ప్రభులు వారు. అబ్రహాము నోట పలుకబడిన మాట ఓ ప్రవచనాత్మకంగా భవిష్యత్తు కాలంలో నెరవేర్చబడింది. ఆనాటి దినాల్లో ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి అబ్రహాము నోట పలకబడిన ఆ గొర్రెపిల్ల మన రక్షకుడైన యేసయ్య. ఆ గొర్రెపిల్ల రక్తంలో మనం కడగబడ్డాం. ఆ గొర్రెపిల్ల రక్తంలో మనం కడుగుబడ్డాం, కొనబడ్డాం, విమోచించబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. కనుక నా దేవుని ప్రియులారా, పరిశుద్ధపరచబడిన మనం ప్రభు కొరకే విశ్వాస సహితమైన జీవితాన్ని చేస్తూ అబ్రహామును గురించి చదవడం, వినడం, బోధించడం కాదండి, అబ్రహాము వంటి విశ్వాసాన్ని కలిగి మనం ప్రభు కొరకు జీవించుదుము గాక. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.